హాయ్, నా పేరు చరణ్. వెల్కమ్ టు సినిమా బ్రేనియాక్. సో ఈ వీడియోలో ది ఫాల్కన్ అండ్ వింటర్ సోల్జర్ ఎపిసోడ్ 5 బ్రేక్ డౌన్ చేస్తాను. ఎపిసోడ్ 4 బ్రేక్ డౌన్ పైన కార్డ్స్లో ఉంటుంది లేదా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ వీడియో మిస్ అయ్యి ఉంటే తప్పకుండా అది కూడా చూడండి. అలాగే ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఈ ఛానల్ ఫస్ట్ విజిటర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో ఓపెనింగ్ సీన్లో జాన్ మనకి ఒక గోడౌన్లోకి పరిగెట్టుకుంటూ వచ్చి తను చేసిన యాక్షన్స్ అన్ని రిగ్రెట్ అవుతాడు. సో రిగ్రెట్ అవుతున్నాడంటే మంచోడే, కానీ ఇప్పుడే కొంచెం పిచ్చిలేసింది. సో ఈ అవుట్ ఆఫ్ కంట్రోల్ అవ్వడం ఇదంతా నేను ఆ సీరం సైడ్ ఎఫెక్ట్స్ అనుకుంటున్నాను. నికోని చంపేటప్పుడు ఇంకా ఈ ఫైట్లో బకీని శామ్ని చంపడానికి ట్రై చేస్తాడు. ఇంకా లాస్ట్ ఎపిసోడ్లో ఫాల్కన్తో ఫైట్ చేస్తా అన్నప్పుడు లమార్ ఎక్స్ప్రెషన్ చూడండి. సో ఆ చేంజ్ కనిపిస్తోంది. ఇంకా కార్లీ కూడా జనాలకి హెల్ప్ చేయడానికి పెట్టిన ఆర్గనైజేషన్ ఫ్లాగ్ స్మాషర్స్, కానీ ఇప్పుడు కార్లీ మెయిన్ ఇంట్రెస్ట్ అంతా జనాలు చంపడం మీద ఉంది. అండ్ ఈ ఫైట్ కొంచెం సివిల్ వార్ లో కెప్టెన్ బకీ ఐరన్ మ్యాన్ ఫైట్ లా అనిపించింది. అంటే ఇక్కడ జాన్ వాకర్ ఐరన్ మ్యాన్ అని కాదు, ఇక్కడ యూస్ చేసిన బీజిఎం సివిల్ వార్ లోది. సో కొంచెం ఆ వైబ్స్ వచ్చాయి. సో ఫైట్ స్టార్ట్ చేసే ముందు బకీ కింద చూస్తూ ఉంటాడు ఆ షీల్డ్ పైన బ్లడ్ ని. సో నాకు గుర్తున్నందుకు ఇదే ఫస్ట్ టైం ఎంసీయూలో షీల్డ్ పైన బ్లడ్ చూపించడం. సో స్టీవ్ లెగసీ ఆ షీల్డ్. సో దాన్ని గబ్బు లేపినందుకు కోపంతో చూస్తున్నట్టు ఉంటుంది ఆ లుక్. అండ్ ఈ ఫైట్ కొంచెం గజిబిజిగా అనిపించవచ్చు, బట్ స్లో మోషన్ లో చూస్తే ఇది చాలా బాగుంది. ఫస్ట్ బకీ కెప్టెన్ దగ్గర నుంచి గన్ తీసుకోవడానికి ట్రై చేస్తాడు, ఎందుకంటే బకీ ఈస్ గుడ్ విత్ వెపన్స్. అండ్ బకీని కొట్టేటప్పుడు శామ్ కాపాడతాడు, తర్వాత శామ్ని కొట్టేటప్పుడు బకీ సేవ్ చేస్తాడు. సో గుడ్ టీమ్ వర్క్. అండ్ ఫాల్కన్ వింగ్స్ కూడా చాలా క్లెవర్ గా యూస్ చేశాడు. సో అది జాన్ కి అర్థమైంది, అందుకనే ఛాన్స్ దొరికిన వెంటనే వాటిని విరిపేశాడు. ఇంకా ఫైట్ మధ్యలో బకీ హ్యాండ్ ఎలక్ట్రిక్యూట్ అవుతుంది. సో ఇది సేమ్ వింటర్ సోల్జర్ లో సీన్ లాగే, కానీ అక్కడ ఐరన్ హ్యాండ్, ఇది వైబ్రేనియం. సో వైబ్రేనియం కూడా ఎలక్ట్రిసిటీ కండక్ట్ చేస్తుంది అనమాట. తర్వాత బకీ శామ్ కి ఆ షీల్డ్ పడేస్తాడు. సో ఇక్కడ బీజిఎం వచ్చేసి మనకి వింటర్ సోల్జర్ లో క్యాప్ బకీ ఫైట్ అప్పుడు షీల్డ్ పడేస్తాడు స్టీవ్, అక్కడ బీజిఎం వాడేశారు. అండ్ ఈ సీన్ కొంచెం సివిల్ వార్ లో కెప్టెన్ షీల్డ్ పడేసే సీన్ లా అనిపించవచ్చు ఐరన్ మ్యాన్ కి, బట్ నాకు ఇది ఎండ్ గేమ్ లో ఐరన్ మ్యాన్ షీల్డ్ ఇచ్చే సీన్ లా అనిపించింది. సో బకీ మళ్ళీ నువ్వు ఈసారి షీల్డ్ పోగొడితే నేను ఉంచేసుకుంటా అని ఇచ్చినట్టుంది అది. సో ఇది ఎపిసోడ్ 2 లో బకీ దూకేటప్పుడు హ్యాండ్ స్లీవ్ చింపేసుకుంటాడు. సో దానికి రిఫరెన్స్. అండ్ వకిన్ టోరెస్ ఎపిసోడ్ 2 తర్వాత మళ్ళీ ఇప్పుడే చూసాం మనం. అండ్ శామ్ ఆ సూట్ ని కీప్ ఇట్ అంటాడు. సో ఎపిసోడ్ 1 బ్రేక్ డౌన్ లో నేను చెప్పాను మీకు వకిన్ టోరెస్ కొత్త ఫాల్కన్ అవుతాడు అని చెప్పి. సో మనోడికి ఆ సూట్ వచ్చేసింది, మేబీ దీన్ని బాగు చేసుకుని వాడుకుంటాడు. తర్వాత జాన్ ఈ ట్రైల్కి తీసుకొస్తారు. ఇక్కడ క్యాప్టెన్ అమెరికా టైటిల్ తో పాటు తన ఆర్మీలో పనిచేసినప్పుడు టైటిల్స్ కూడా అన్ని తీసేస్తారు. ఇంకా ఫంక్షన్ కూడా ఏమని అంటారు పాపం. తర్వాత సీన్ లో మనకు బాగా హైప్ లేపిన క్యామియో వస్తుంది. వ్యాలంటైన్స్ డే ఆల్జీబ్రా ఫాంటా మిరిండా. Actually, it's Contessa Valentina Allegra de Fontaine. ఏదోటి. సో ఈమె కామిక్స్ లో షీల్డ్ ఏజెంట్, ఒక పాయింట్ లో నిక్ ఫ్యూరీ లవ్ ఇంట్రెస్ట్ కూడా. ఆల్సో ఈమె మేడం హైడ్రా కూడా ఇంకో పాయింట్ లో. బట్ ఈమెకి మేజర్ క్యారెక్టర్ ఇంపాక్ట్ ఎక్కడ ఉంటుందంటే సీక్రెట్ ఇన్వేషన్ ఆర్క్ లో. ఎవరో ఒకరు ఈ రొట్ట క్యామియోకి ఇంత హైప్ లేపిందని మీకు అనిపించవచ్చు, ఐ గెట్ ఇట్. సో ప్రతిసారి క్యామియో మనం ఆల్రెడీ తెలిసిన క్యారెక్టర్ని చూస్తాం, అందుకనే ఆ ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఈమె కొత్త క్యారెక్టర్, అందుకనే కొంచెం ఇంపాక్ట్ లేదు మనకి. బట్ యాక్చువల్గా ఈమె బ్లాక్ విడోలో కనిపించాలి ఫస్ట్. అండ్ టైం లైన్ ప్రకారం ఫాల్కన్ అండ్ వింటర్ సోల్జర్ బ్లాక్ విడో తర్వాత రావాలి. ఇప్పుడు అంతా తేడా కొట్టి ఫాల్కన్ అండ్ వింటర్ సోల్జర్ ఫస్ట్ రిలీజ్ చేశారు. అండ్ బ్లాక్ విడోలో ఈమె పార్ట్ కూడా షూట్ చేయలేదంట. బట్ ఎంసీయూ ఫ్యూచర్ ప్రోడక్ట్స్ చాలా వాటిలో ఈమె కనిపిస్తుందని మనకు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ ఇయర్ రాబోయే సీక్రెట్ ఇన్వేషన్ లో ఈమెకి చాలా పెద్ద పార్ట్ ఉండొచ్చు అనుకుంటున్నా. అండ్ నేను ఫోన్ చేసినప్పుడు ఎత్తు అంటుంది. సో మేబీ ఈమె డార్క్ అవెంజర్స్ ఫామ్ చేస్తుంది అనుకుంటున్నాను. సో నిక్ ఫ్యూరీ అవెంజర్స్ ఫామ్ చేస్తే నేను డార్క్ అవెంజర్స్ ఫామ్ చేస్తాను శబ్దం తీసుకుందని చెప్పి ఫ్లాష్ బ్యాక్ లో ఒక ఆర్క్ వేయచ్చు. సో అందుకనే స్పైడర్ మ్యాన్ 3 సెట్స్ లో న్యూయెస్ట్ అండ్ టాలెస్ట్ అవెంజర్ జాన్ అనుకుంటున్నా అని చెప్పాను లాస్ట్ వీడియో హాలీవుడ్ అప్డేట్స్ లో. ఇందుకే స్పైడర్ మ్యాన్ 3 లో మనకి మల్టీవర్స్ ఉంది కాబట్టి అక్కడ ఎండ్లెస్ పాసిబిలిటీస్ ఉన్నాయి. సో ఇది తప్పు అవ్వచ్చు కూడా. అండ్ కామిక్స్ లో ఈ డార్క్ అవెంజర్స్ ని నార్మన్ ఆస్బర్న్ మన గ్రీన్ గాబ్లిన్ క్రియేట్ చేస్తాడు. సో మేబీ ఈమె నార్మన్ ఆస్బర్న్ కింద పనిచేస్తే మనకి ఎంసీలో ఆస్కార్ప్ వచ్చేసింది. అండ్ స్పైడర్ మ్యాన్ కి కొత్త వెళ్ళిన గ్రీన్ గాబ్లిన్ కూడా రాబోతున్నాడు. మార్వెల్ కూడా ఇంత ఆలోచించి ఉండదేమో. అండ్ ఈ సీన్ లో క్లియర్ అయింది ఈమె జాన్ వైఫ్ అని. ఎపిసోడ్ 2 లో నాకు అదే డౌట్ అప్పటి నుంచి, ఈమె గర్ల్ ఫ్రెండా వైఫా అని. సో ఇప్పుడు క్లియర్ చేశారు మనకి. తర్వాత బకీ జీమోన్ కనిపెట్టి షూట్ చేయడానికి ట్రై చేస్తాడు. ఏప్రిల్ ఫుల్ మ్యాటర్ అది కాదు. ఈ సీన్ యాక్చువల్లీ ఏంటంటే నేను ఇంకా వింటర్ సోల్జర్ని కాదు జనాల్ని చంపట్లేదని ప్రూవ్ చేయడానికి జీమోకి. అండ్ ఏయో జీమోని రాఫ్ట్కి తీసుకెళ్తున్నా అంటుంది. సో సివిల్ వార్లో ఆ సముద్రం మధ్యలో ఉన్న ప్రిజన్ ఏదైతే ఉందో అదే రాఫ్ట్. అండ్ దాన్ని రన్ చేసేది రాస్. అండ్ కామిక్స్ లో రాస్ ఒక టీమ్ ఫామ్ చేస్తాడు థండర్ బోల్ట్స్ అని చెప్పి. దానికి ఫస్ట్ లీడర్ కూడా జీమోనే. సో మేబీ ఫినాలి మిడ్ క్రెడిట్స్ లో లేదా ఎండ్ క్రెడిట్స్ లో రాస్ జీమో దగ్గరకు వచ్చి ఐఎమ్ హియర్ టు టాక్ అబౌట్ థండర్ బోల్ట్స్ ఇనిషియేటివ్ అనొచ్చు. ఆల్సో ట్రైలర్ లో ఈ సీన్ వేరేలా ఉంటుంది. కింద ఫ్లవర్స్ క్యాండిల్స్ ఏవో ఉంటాయి, ఇప్పుడు అన్ని మిస్ అయ్యాయి. నెక్స్ట్ శామ్ ఐజియా దగ్గరికి వెళ్తాడు టు ఫైండ్ ద ట్రూత్. తన స్టోరీ అంతా చెప్తాడు, జైలుకి ఎందుకు వెళ్ళాను అది అని. సో శామ్ గాట్ ఇస్ ట్రూత్. ఈ ఎపిసోడ్ పేరు వచ్చేసి ట్రూత్. సో ఇది డైరెక్ట్ రిఫరెన్స్ టు కామిక్ ట్రూత్. సో ఈ ట్రూత్ కామిక్స్ లోనే ఐజియా స్టోరీ అంతా ఉంటుంది, తన జైలుకి ఎందుకు వెళ్ళాడు అది అంతా.
తర్వాత బకీ శామ్ సోఫాలో పడుకోవడం చూస్తాం మనం. సో ఎపిసోడ్ 1 నుంచి మేజర్ ఇంప్రూవ్మెంట్, కింద పడుకొని నుంచి ఇప్పుడు సోఫాకి వచ్చాడు మనోడు. అండ్ మెడలో డాగ్ ట్యాగ్స్ ఉంటాయి. బేసిక్గా ఇవేంటంటే ఆర్మీ వాళ్ళ ఐడెంటిటీ ట్యాగ్స్ అనమాట. సో నేను ఇవి స్టీవ్ రాజర్స్ అనుకుంటున్నా, ఎందుకంటే క్యాప్టెన్ అమెరికా 1లో బకీ కింద పడిపోయాక హైడ్రా వాళ్ళ ట్యాగ్స్ అన్ని దాచి తర్వాత ఎదుగో బాబే నీ ట్యాగ్స్ ఇవి, నీ పేరు బకీ, కానీ నిన్ను వింటర్ సోల్జర్ అని పిలుస్తున్నామని కొండ కూడా చెప్పరు కాబట్టి మేబీ ఆ బుక్ ఇచ్చేటప్పుడే స్టీవ్ ఈ ట్యాగ్స్ కూడా ఇచ్చి ఉండొచ్చు. అండ్ ఈ థెరపీ టాక్ బాగుంటుంది వాళ్ళిద్దరి మధ్య. అన్ని సైకాలజీ సెషన్స్ చేయలేని పని శామ్ చాలా ఈజీగా చిన్న డైలాగ్స్తో బకీ మైండ్ అంతా సెట్ చేస్తాడు. అండ్ ట్రైనింగ్ చాలా క్విక్గా చూపించినట్టు అనిపించింది. చాలా త్వరగా అలవాటు అయిపోతుంది ఆ షీల్డ్ శామ్కి. అండ్ ఆల్సో ఇది శామ్ ట్రాన్స్ఫర్మేషన్ ఫాల్కన్ నుంచి క్యాప్టెన్ అమెరికాకి. సో వాండా విజన్లో వాండా స్కార్లెట్ విచ్ ట్రాన్స్ఫర్మేషన్ చూసినట్టు సేమ్ అదే ప్యాటర్న్ రిపీట్ చేస్తున్నారు మనకి. ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూస్తాం. తర్వాత జిఆర్సీ ఓటింగ్ అంతా డిస్టర్బ్ చేయడానికి ఫ్లాగ్ స్మాషర్స్ అంతా న్యూయార్క్ లో గ్యాదర్ అవుతారు. సో ఇప్పుడు డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకుందాం. సో ఈ సీన్ లో మనకి బ్యాట్రాక్ బాంబ్స్ తీసుకొని వస్తాడు. అండ్ అక్కడ ఐ వాంట్ టు కిల్ ఫాల్కన్ అంటాడు, ఎందుకంటే ఎపిసోడ్ 1లో తన ప్లాన్ అంతా డిస్టర్బ్ చేస్తాడు ఫాల్కన్ కాబట్టి. అండ్ షేరన్ ఫోన్ లో మాట్లాడింది కూడా బ్యాట్రాక్ తోనే. సో ఆ బాంబ్స్ వాళ్ళకి పంపించింది కూడా షేరన్ అయి ఉంటుంది. అండ్ ఫోన్ లో ఈసారి అమౌంట్ డబుల్ చేస్తా అంటుంది. సో ఎపిసోడ్ 1లో ఆ స్వాడ్ ఏజెంట్ ని కిడ్నాప్ చేసే ప్లాన్ కూడా షేరన్దే. Please, if it weren't for me, you'd still be rotting away in that Algerian prison. ఇది యాక్చువల్లీ వింటర్ సోల్జర్లో క్యాప్టెన్ తో ఫైట్ తర్వాత షీల్డ్ వాళ్ళు తను పట్టుకొని జైల్లో పెడతారు. సో ఆ జైలు నుంచి తప్పించింది కూడా షేరన్ అనమాట. సో నేను ఇంకా అదే చెప్తున్నాను, షేరన్ పవర్ బ్రోకర్ పక్కా కాదు. అండ్ ఆల్జీబ్రా ఫాంటా మిరిండా కూడా పవర్ బ్రోకర్ అయ్యి ఉండదు, ఎందుకంటే క్యామియో కాబట్టి. ఇంకా రాసే పవర్ బ్రోకర్ అనుకుంటున్నాను, చూద్దాం ఎవరవుతారు. సో రాస్ కింద లేదా పవర్ బ్రోకర్ ఎవరైతే వాళ్ళ కింద షేరన్ పనిచేస్తుంది అనుకుంటున్నా. సో అందుకనే బ్యాట్రాక్ ని స్పై కింద పంపించుండొచ్చు ఫ్లాగ్ స్మాషెస్ మధ్యలో, ఎందుకంటే పవర్ బ్రోకర్ SMS పంపిస్తాడు, ఐ విల్ ఫైండ్ యూ అండ్ కిల్ యూ అని చెప్పి. సో వాళ్ళని ట్రాక్ చేయడానికి వాళ్ళ లోపల ఒక స్పై ఉండాలి కాబట్టి ఈ బాంబ్స్ ట్రేడ్ చేస్తున్నట్టు వాళ్ళ లోపల ఒక స్పైన్ ప్లాన్ చేశారేమో వీళ్ళు. అండ్ బకీ ఏయోని అడిగిన ఫేవర్ ఇదే. అండ్ ఈ సీన్ డిసెంబర్ ట్రైలర్లో వేరేలా ఉంటుంది. వెనకాల విల్సన్ సీ ఫుడ్ స్టాల్ ఒకటి ఉంటుంది. సో మనకి ఎపిసోడ్లో వెనకాల సీఏ ఉంటుంది, సీ ఫుడ్ స్టాల్ రెండు ఉండవు. అండ్ ఇక్కడ శామ్ జాకెట్ కూడా వేసుకున్నాడు. సో చాలా రీషూట్స్ జరిగాయి. సో ఈ సూట్ కేసులో ఏముందని ఎక్కువ గెస్ చేయక్కర్లేదు, ఆబ్వియస్గా సూట్ మనకు బాగా అర్థమైపోయింది. సో లాస్ట్ ఎపిసోడ్ బ్రేక్ డౌన్ లో కూడా నేను చెప్పాను మనం కొత్త సూట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పి. సో ఇది వకాండన్ టెక్ కాబట్టి ఇది పక్క వైబ్రేనియం సూట్ అండ్ వింగ్స్ కూడా ఉంటాయి పక్కగా. అయితే నేను బ్లాక్ ప్యాంథర్ సూట్ కున్నట్టు కైనెటిక్ ఎనర్జీ అబ్జార్ప్షన్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను, ఎందుకంటే శామ్ సూపర్ సోల్జర్ కాదు కాబట్టి. అండ్ సూట్ కేసు అంత లా ఉంది కాబట్టి ఇది పక్కాగా నానో టెక్ అయితే కాదు. అండ్ మిడ్ క్రెడిట్స్ లో మనోడు కొత్త షీల్డ్ తయారు చేసుకుంటూ ఉంటాడు. నాకు అస్సలు కంపేర్ చేయడం లేదు, బట్ ఈ సీన్ ఎలాగుందంటే ఐరన్ మ్యాన్ 1లో టోనీ స్టార్ కేవ్ లో సూట్ చేసుకునే సీన్ మిమిక్ చేసినట్టుంది. అండ్ వైస్ షీల్డ్ అంటే లమ్మాని చంపింది కార్లీ వాళ్ళ పేరెంట్స్ తో అబద్ధం చెప్పాడు. సో వాడి ఫ్రెండ్ డెత్ ని అవేంజ్ చేయడానికి కార్లీతో మళ్ళీ ఫైట్ చేయడానికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు, అది అర్థమైంది నాకు. కానీ జాన్ సూపర్ సోల్జర్, ఇంకా షీల్డ్ ఎందుకు? పోనీ అదేమైనా వైబ్రేనియం షీల్డ్ అంటే సుత్తితో కొడితే వంగిపోతుంది. సో పక్కాగా పాత సమాలు కొట్టి నేను తెచ్చుకున్న తుప్పట్టేసిన ఇనుప ముక్కలు అయ్యి. సో ఆ మామూలు మెటల్ షీల్డ్ కి ఇంకా థార్ సుత్తి బీట్ తట్టుకున్న మన వైబ్రేనియం షీల్డ్ కి అసలు పోలికే లేదు. జాన్ యాక్చువల్ ఆ షీల్డ్ చేసేది ఇంకా తను క్యాప్టెన్ అమెరికా అనుకుంటున్నాడు. సో ఆ క్యాప్టెన్ అమెరికా బాగా అలవాటు అయిపోయింది తన బాడీకి. సో ఇంకా అలాగే యాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఇంకా హ్యాండ్ హీల్ అయిపోయింది సుత్తితో కొడుతున్నాడంటే. సో థ్యాంక్స్ టు సూపర్ సోల్జర్ సీరం. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ అంతా న్యూయార్క్ సిటీలో కలుస్తారు ఫ్లాగ్ స్మాషెస్. కొత్త క్యాప్టెన్ అమెరికా శామ్ విత్ వైబ్రేనియం షీల్డ్ అండ్ వైబ్రేనియం సూట్, ఇంకా డమ్మీ క్యాప్టెన్ విత్ తుపుక్ షీల్డ్. బకీ కూడా ఆబ్వియస్ గా వస్తాడు. వాకింగ్ టోరస్ ఇంకా క్లారిటీ లేదు వస్తాడో లేదో, నేనైతే వస్తాడు అనుకుంటున్నాను ఒక సీన్ లో, ఎందుకంటే వాండా విజన్ ఫినాలీలో ఫోటాన్ ఒక సీన్ లో అలా మెరుపు తీగలో వచ్చి కనిపిస్తుంది. సో వాకింగ్ టోరస్ కూడా కొత్త ఫాల్కన్ సూట్ లో వచ్చి ఒక సీన్ లో కనిపిస్తే ఒక కన్ఫర్మేషన్ ఇచ్చేసినట్టు ఉంటుంది మనకి. షేరన్ రాదు న్యూయార్క్ కాబట్టి, ఆమె ఇంకా మ్యాడ్రిపూర్ లో ఉంది. పవర్ బ్రోకర్ వస్తాడు అండ్ రావాలి కూడా. శామ్ వర్సెస్ జాన్ కూడా ఒక ఫైట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. జాన్ దగ్గర తుప్పుక్ షీల్డ్ ఉన్న వాడు సూపర్ సోల్జర్, అసలు తక్కువ అంచనా వేయకూడదు. సో మంచి ఫైట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అది నా బ్రేక్ డౌన్ వీడియో. సబ్స్క్రైబ్ ఇఫ్ యూ ఎంజాయ్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా పేరు చరణ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.